హిందూ బంధువులందరికీ నమస్కారం. ఇన్ని రోజులు మన కోసం ఒక మోడీ గారు, ఒక అమిత్ షా గారు, ఒక బండి సంజయ్ గారే ఉన్నారని మనం అందరం అనుకున్నాం. కానీ సనాతన ధర్మాన్ని, హిందూ దేవతలను రెస్పెక్ట్ చేయడానికి, సనాతన ధర్మం కోసం మాట్లాడడానికి పవన్ కళ్యాణ్ లాంటి ఒక మహానుభావుడు కూడా ముందుకు వచ్చాడని తెలిసిన తర్వాత, ఆయన మాట్లాడుతున్న మాటలు విన్న తర్వాత ఆయనకు మనస్ఫూర్తిగా నమస్కారం చెప్పాలనిపిస్తుంది. ఒక హిందువుగా మేమందరము మీరు చేస్తున్నటువంటి కృషికి పూర్తిగా సపోర్ట్ ఇస్తాం. అయ్యా, మీరు అన్నట్టుగా మేము ధైర్యం చేసి ముందుకొచ్చి విప్లవాలు చేసి, అరాచకాలు చేసి, నానా స్ట్రైకులు చేసి అవన్నీ చేయలేం. మేము ఒక సామాన్య హిందువులం. కానీ మాకు తోచిన విధంగా మేము ఏ విధంగా చేయాలో ఆ విధంగా మీకు మా మనస్ఫూర్తిగా మేము సపోర్ట్ చేస్తాం. ఒక్కటి మాత్రం చెప్తున్నానండి, అందరు హిందువులు, నేను హిందువునని నేను ఫీల్ అవుతున్నాను. ఒకవేళ మీరు హిందువుగా ఫీల్ అయితే పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేయాలనుకుంటే వచ్చే 1, 2, 3 అక్టోబర్ 1, 2, 3 తేదీల్లో మీ డీపీలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారిది, పవన్ కళ్యాణ్ గారిది కానీ డీపీ పెట్టుకోండి. అంతేకాకుండా మీ స్టేటస్లో లడ్డూ మీద జరిగినటువంటి అరాచకం కానివ్వండి, వెంకటేశ్వర స్వామి వైభవం కానీ ఇవి స్టేటస్లో పెట్టి ప్రతి హిందువు మేము పవన్ కళ్యాణ్కి సపోర్ట్ చేస్తున్నాం, ఎస్ పవన్ కళ్యాణ్ గారు కానీ అని ఎవరైనా సనాతన ధర్మం కోసం పనిచేస్తున్న ప్రతి ఒక్కరికి మేము సపోర్ట్ చేస్తున్నామని మనం హిందువులందరము చాటి చెప్పడానికి ప్రయత్నం చేస్తాం. ఈ యాగంలో మీరందరూ నాతో ఉంటారని కోరుకుంటున్నాను.